స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఎందుకని ఆయన సన్నిధికి ఎవరు వచ్చినా మరి తను అడుగు వారికి జ్ఞానం దయచేవాడినని, తను వెతుకు వారికి ఆయన దొరుకుతానని, మరి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన వింటానని అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక మరి ఆ వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరుస్తాడని నమ్ముతున్నాను. కనుకనే మిమ్మల్ని ప్రతి దినము మరి ప్రోత్సహిస్తున్నానని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదను. రాజుల చేతనైనను, ఇక్కడ 2 వచనాలు మరి సరిపోయినాయి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, మరి తన భక్తుని ద్వారా సెలవిస్తూ మాట్లాడుతూ ఏమంటాడంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించేదము. అవునండి, నిజమే. మన బ్రతుకు కాలమంతయు ఆయన స్తుతించు వారమై ఉన్నాం. ఎందుకంటే మరి ఈ జీవితం ఆయన మనకు ఇచ్చిందే గనక ప్రతి ఒక్కరు నిత్యము దినము మనం ఉదయాన్నే మరి సజీవ లెక్కలో ఉండి లెగుస్తున్నామంటే, మరి ఉనికి కలిగి ఉన్నామంటే, చలించుచున్నామంటే అది కేవలం మరి దేవుని కృప గనక ఆయన స్తుతించే వారిగా ఉండాలి. ఆయన స్తుతించినప్పుడట మరి స్థితి మారుతుందని మరి అనేక మంది సేవకుల ద్వారా మనం వింటున్నాం. మరి ప్రార్థించడం వల్ల మన పరిస్థితి మారిపోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మన పరిస్థితులు ఏదైనా సరే మీరు ధైర్యంగా ఉండి ముందుకు సాగాలి అని మీకు తెలియచేస్తూ మరి ప్రతి సమయం ముందు ఆయన స్తుతించేవారిగా మీరు మనం అందరూ కలిసి మరి ఆయన స్తుతించేవారిగా ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు తండ్రి. నేను భక్తుడు ఏ విధంగా అయితే నిన్ను స్తుతిస్తున్నాడు జీవిత కాలం అంతయు మేమందరూ కూడా నాయన అనునిత్యము ప్రభా ప్రతి క్షణము నేను స్తుతించడానికి మాకు కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో రోగులు ఎవరైనా ఉంటే ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. హాస్పిటల్స్లో ఉన్న వారిని, వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని, యాక్సిడెంట్ల కారణంగా అనేక మంది గాయాల పాలైన వారిని ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేక మందిని ప్రభా చుట్టి పడిన పీడిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, నేను యవనస్తులు ఉన్నారు ప్రభా, చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. గర్భఫలం గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా నాయన, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నారు. రాజుల కోసం, అధికారుల కోసం, పారిశుద్ధ్య కార్మికుల మొదటి ఉన్నతమైన అధికారుల వరకు ప్రభావ ప్రతి ఒక్కరికి నీ కాపుదలను ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రభావ పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవడానికి బిడ్డలు అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతయు నీ దయకిరీటాన్ని మనం ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాం కనుక ప్రతి ఒక్కరు ఆయన స్తుతించండి, ఘనపరచండి. అలాగే మీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.